హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి అనమాట ఈ అప్డేట్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. అదేవిధంగా వీడియో అయితే మొదటిసారి చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్టయితే నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ శంకుస్థాపన అయితే ప్రారంభించారు మనకి ఇందిరమ్మ ఇళ్ళ గురించి అని చెప్పేసి. నారాయణపేట డి అప్పకపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలి దశలో 72,045 ఇళ్లను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాలో పనులు ప్రారంభించారు. లబ్ధిదారులకు బేస్మెంట్ లెవెల్లో తీసిన తర్వాత అయితే లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత గోడలు నిర్మించాక అయితే 1.25 అంటే 1,25,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. స్లాబ్ తర్వాత 1,75,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత పూర్తయ్యాక మరొక 1,00,000 రూపాయలు అయితే ప్రభుత్వం అందజేయనుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ బేస్మెంట్ అనేది మన అమౌంట్, మన చేతిలో ఉన్న పైసలు పెట్టి అయితే మనం అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు వచ్చి తనిఖీ చేసి అంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే మెజర్మెంట్ ఉంటుందో ఆ మెజర్మెంట్ తరపున ఉంటే మనకైతే శాంక్షన్ అయింది అనమాట అమౌంట్. మీరు వేరే తీరు కట్టుకున్నట్టయితే ఆ అమౌంట్ అనేది రాదు, ఓకేనా, క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. అందుకని అయితే సేమ్ అదే మెజర్మెంట్లో అయితే కట్టాల్సి ఉంటుంది. బేస్మెంట్ వేసుకుంటే అప్పుడైతే మీకు 1 lakh అయితే ఫస్ట్ విడతలో మీకు అయితే శాంక్షన్ అయితే అవుతుంది అనమాట. అంతే. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే వస్తాను. జై హింద్.